శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శిబా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మీరు ఆశీర్వాదకరంగా ఆత్మలో ఎదగాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మీ పక్షంగా ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24లో సెకండ్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నెమ్మదిగా చెప్పిన ఓకే, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో రెండో లైన్ నేను చదువుతున్నాను. ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తూ ఉన్నారు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవునికి మహిమ కలుగును గాక. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ప్రేమించటంలో అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి. మనం అడగక మునిపే, మనకి తలంపు రాక మునిపే ఆయనకి తెలుసు. ఇక్కడ అంటున్నారు ఆయన, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. దాని కింద వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని. ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుంటారు అనమాట. నువ్వేది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి. నాకు ఇలా చేయవా, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఇలా జరిగితే ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఎంతో ఘనముగా ఉంటాను, నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితం వెలుగు దినాలు దయచేయి, ఆరోగ్యవంతమైన దినాలు దయచేయి, నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి, నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచేయి. టెన్షన్స్ వల్ల నా వల్ల కావట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు, ఆయన జవాబిచ్చాడు. అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాము గొప్ప మాట ఏంటంటే, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చాను నేను, అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఆలకించుతున్నాడంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేశాడు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది. ఇంక పదే అడుగుతున్నావు అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకుంటున్నావా? అది 25 నలుగురు పెద్దల మధ్యకి వెళ్తుంది. ఆయన ఓకే చేసింది. 20 నలుగురు పెద్దలు కూడా 24 గంటల్లో చూడండి. దినము నాకు ఎన్ని గంటలు? మనకి
24 గంటలు. 24 గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క 1 అవర్ తీసుకుంటారనమాట. ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి. 24 పెద్దలు 24 గంటల్లో 24 పంచుకుంటారు. ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు. ఎలా జరిగించాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఆ 24 పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దూతలు కూడా వారికి సహకరిస్తుంటుంటారు. చివరికి పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు. ఎవరు మనసు మార్చాలో, ఎక్కడి నుంచి నీకు రావాలో, ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డుల ఆటంకాలు ఎలాగ అద్భుతముగా, అంటే కొన్ని సమయాలు అని అనుకుంటాం, ఈ మనుషుడు ఎలా మారాడు, వీళ్ళు ఎలా మారారు, ఎక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటే మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు. నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేసాడు. అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతూ ఉన్నావు. నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, ఆస్తి అవ్వచ్చు, లేకపోతే ధనం అవ్వచ్చు, గోల్డ్ అని ఏదైనా సిరి సంపదలు ఏదైనా వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నామేమో. వెళ్ళిపోయింది ప్రభు, అది పోయింది, ఇది పోయిందని అనుకుంటున్నామేమో. ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపే ప్లాన్లో పెట్టుకున్నాడు. దాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన అనుకుంటాడు నీకు తెలియదు కదా, ఓకే చెప్పు, ప్రార్థన చేయి, మాట్లాడు అంటుంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద మనిషి మనం చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా. ఇదిగో ప్రార్థన శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు. ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది. దేవుడిని కార్యమును సఫలము చేశారు. ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం ఎదుట చెప్పే సమయం ఆసన్నం అయిపోయింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి నా వందనాలండి. మాదైతే ఈ ఊరు కాదండి, శ్రీకాకుళం అవతలండి. నాకు 3 ఆడపిల్లలండి. 3 ఆడపిల్లల తర్వాత బాబు పుట్టాలని ఇసాకయ్య గారితో చెప్పానండి. ఇసాకయ్య గారు అయితే నాకు అంటుపండు ఇచ్చారండి. అంటుపండుగానే పుట్టాడండి. దేవుడి నామానికి వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. నా చిన్న సాక్షిని దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి వందనాలండి. మరి మేమైతే మరి ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చామండి. మేము 2 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. మరి మేము చెరువులు చేసి మరి పాడైపోయామండి. మరి చేపల చెరువులు చేసి మళ్ళీ 7 సంవత్సరాలు చేపల చెరువులు తీసుకోకుండా ఉన్నామండి. మరి మళ్ళీ దేవుడు ఈ సంవత్సరం మరి చేపల చెరువులు మరి పిలిచి ఇచ్చారండి. మరి దేవుడు మరి మా పట్ల ఎన్నో మేలు చేశాడు.
మరి దేవుడు మరి చేపల చెరువులు ఇచ్చినప్పుడు మరి విశాఖయ్య గారు మరి మాటలు విని మేము మరి తైలు అట్టుకెళ్ళి వేసామండి మరి చెరువుల్లోని. మరి చేపలు ఎంతగానో ఎదిగినాయండి. మరి చేపలు పట్టాక మరి దేవుడు కానుకేసుకోవాలని అనుకున్నాండి 10,000. మరి దేవుడు కానుకేసుకొచ్చాను మరి నేను చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శిబా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ఇసాకయ్య గారికి నా వందనాలండి. మాది కాకినాడ. నా పేరు తెరిష అండి. పెళ్ళైన తర్వాత నాకు గర్భఫలం పోయింది. తర్వాత మా గర్భసంచిలో కాయలు తీశారండి. తర్వాత మా ఆయనగారు చెల్లి తెలిస్తే ఇసాకయ్య ఇలా ప్రార్థన చేస్తున్నారని తెలిస్తే ఇక్కడికి వచ్చాక ఫస్ట్ కొంత అబ్బాయి పుట్టాడండి. సెకండ్ అమ్మాయి పుట్టిందండి. దేవుడు మా పట్ల చాలా గొప్ప కార్యాలు చేశారండి. ఈ చిన్నవాళ్ళకి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శిబా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మరి మా మనవడి విషయంలో తండ్రి మరి దేవుడు ఎంతగానో అద్భుతం చేశాడండి. మరి ఆ కుమారుడు మరి పచ్చగాములు బాగా ముదిరిపోయి అన్నారండి. మరి దేవుడి కృప వల్ల మరి ఆ కుమారుడు బాగోతే 10,000 స్పాన్సర్ చేస్తారన్నానండి. మరి ఏ డాక్టర్ కూడా పనిచేయడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. దేవుడి కృప వల్ల కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడండి. పచ్చగాములు కూడా తగ్గాయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది.
రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి సూత్రాలు. మేమందరికి నా వందనాలు. ఇసాగాయ గారికి నా వందనాలు. మా అమ్మాయికి 5 సంవత్సరాలు బట్టి పిల్లలు లేకపోతే ఇక్కడ ప్రార్థనకు వచ్చా. నేను ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకొని పోయా. మరి 4 నెలలు వచ్చాను. 4వ నెల దాకా కూడా కన్ఫ్యూజ్ కాకపోతే 4 నెలలు పట్టిపోతాను. ఏందమ్మా మీ పిల్లకి ఇంకా గర్భిణీ అందలేదని వాళ్ళు వీళ్ళు అంటుంటే ఎంతో బాధపడి ఏడ్చేదాన్ని నేను. కానీ రోజు తెల్లారుజామున 5:30కు వాక్యం అతంటే పెట్టుకుంటే, అమ్మ నువ్వు దిగులు పడబాకు, నువ్వు భయపడబాకు, నీకు మనవడు పుట్టబోతుండని నాకు వాగ్దానం వచ్చింది. నేనైతే ఎంతో దుఃఖపడి ఏడ్చుకొని ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే మా పిల్లకి ఇప్పుడు మగ పిల్లగాడు పుట్టిండు. మరి 5వ నెల ఇప్పుడు. దేవుని సూత్రాలు. మీ అందరికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. కాకినాడ అంటే ఊరు. నా పేరు పి లక్ష్మి. నేను పోయిన సంవత్సరం ఇదే జనవరిలో వచ్చాను. మేము బంగారం అమ్మడం, కొనడం, తాకట్టు పెట్టి అమ్మేసేయడం. ఈ సాకయ్య గారి దగ్గరికి వచ్చాక నేను బంగారం 80 గ్రాములు కొనుక్కున్నానండి. అందుని బట్టి నేను మరి దేవుడికి వందనాలండి. సాక్షి దేవుడు దీవించిన ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శిబా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాది గుంటూరు జిల్లా పెదగొట్టిపాడు. నా పేరు సుకన్య. నా సాక్ష్యం ఏంటంటే, మేము బండ్లమూడి గార్డెన్లో పెట్టినప్పటి నుంచి సాకయ్య గారు ప్రార్థనకు వస్తున్నాము. అప్పుడు మా పాపకి వివాహం కాలేదు. వివాహం కావాలని నేను ప్రార్థించుకొని వచ్చాను. అప్పుడు నేను విత్తనం విత్తిన 2-3 నెలలకే పాపకి వివాహం అయింది. మళ్ళీ ఒక సంవత్సరం అంతా గడిచినాక బిడ్డలు లేరని హాస్పిటల్కి వెళ్తే నీ అమ్మాయికి నీటి బుడగలు ఉన్నాయి అని ఎన్నో హాస్పిటల్ తిరిగి ఇసికిపోయి ఇసాకయ్య గారు ప్రార్థనకే పోదాంలయ్యా, మనం ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాను. అనుకొని అలాగే 4 నెలలు మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేదు. 4వ నెలన అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళాం కన్ఫర్మ్ చేసుకొని. అక్కడికి వెళ్తే వాళ్ళు ముత్యాల గర్భిణీ అమ్మ అన్నారు. అంటే నేను ఎంతో ఏడుచుకున్నాను. ఏందయ్యా మాకు ఎవరికి లేదు, మా బాబుకి ఏందయ్యా అని అనుకొని మళ్ళీ ఒక వారం ఉండాక ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె కూడా నాకు అర్థం కావట్లేదమ్మా, ఆమె ఇంకో చోటకి రాస్తే ఆమె కన్ఫర్మ్ చేసి గర్భిణీ అనమ్మా, నీ పాపకు 2వ నెల ఎవరమ్మని చెప్పిందంటే అప్పుడు ఎంతో సంతోషంగా దేవుడిని అడిగాను. మళ్ళీ ఇంక 2వసారి కూడా నేను విత్తుకున్నాను. మా అమ్మాయికి అబ్బాయి పుట్టాలని నా మనసులో అనుకునేది, కానీ పైకి నేను అనుకునేదాన్ని కాదు. మా అల్లుడు 9వ నెల అప్పుడు వచ్చి సాకయ్య గారిని ఎదురు తిరిగి నుంచుంటే, ఏందయ్యా నుంచున్నా అన్నాడంట. నాకు బాబు కావాలండి అంటే వాళ్ళ భార్య భర్తలు వచ్చి, కవుతాడు పో, మీకు బాబు పుడతాడు పో అన్నాడంట. అలాగేనే బాబు పుట్టాడు. బాబుకి ఇప్పుడు 7వ నెల. నా సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఈ సాకయ్య గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శిబా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. ఎడ్లపాడు. నా పేరు శ్రావణి. నాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది.
3 సంవత్సరాలప్పుడు ఒకసారి గర్భఫలం వస్తే అబార్షన్ చేయించుకున్న లోపల బాగోలేకండి. తర్వాత బండ్లమూడి గార్డెన్స్లో పెట్టినప్పుడు అప్పటి నుంచి వస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆరోగ్యవంతమైన ఆడపిల్లని నాకు దేవుడు ఇచ్చాడు. అందు నిమిత్తం ఇస్సాకయ్య గారికి నా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.